పరిశుద్ధ స్థలము, సియోను, దేవుని రాజ్యం, దేవుని పరలోక పట్టణము వైపు మన చేతులెత్తి ప్రార్థన చేస్తాను. దేవుడు మన ప్రార్థన వింటాడంట. హల్లెలూయా. నేను నీకు మొర్ర పెడుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. మొరపెట్టాలి, జరిగే వరకు వదలకుండా మొరపెట్టాలి. దేవునికి ప్రార్థన చేయడం అంటే చిన్న విషయమే కాదండి. దేవుని సన్నిధిలో కూర్చోవడం అంటే అదేమి చిన్న విషయం కాదు. దేవుడు నీకు అవకాశం ఇవ్వబట్టి నువ్వు వచ్చావు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకోబట్టి ఇక్కడ ఉన్నావు. దేవుడు ఎన్నుకోకపోతే నువ్వు ఈరోజు ఇక్కడ ఉండవు. దేవుడు తనకి పనికొచ్చే పాత్రగా నిన్ను బలించాడు కాబట్టి నువ్వు దేవునికి ఏ కార్యమైనా చేయగలుగుతున్నావు. దేవునికి ఇష్టం లేని నువ్వు పాత్రవైతే కనుక నీ ద్వారా దేవుడు ఏ కార్యాన్ని కోరుకోడు. నీ ద్వారా దేవుడు ఏ ఘనమైన కార్యాన్ని కోరుకోడు. ఈరోజు ఇలా ఒక మందిరం